కూకట్పల్లి సహస్ర కేసులో కొన్ని కొత్త కోణాలైతే బయటకొస్తున్నాయి. అంటే ఒక 10వ తరగతి చదివే కుర్రాడు ఇంత ఘోరంగా ఆ అమ్మాయిని చంపాడు అనంటే అతని మనస్తత్వం ఎలాంటిది? ముందు నుంచే ఇటువంటి ఆలోచన ధోరణి అతనికుందా? మరి అలాంటి ఆలోచన ధోరణి ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు? ఎందుకు అతన్ని మార్చే ప్రయత్నం చేయలేదు? అసలు వాళ్ళ పేరెంట్స్‌కి తమ అబ్బాయి ఈ విధంగా ఉన్నాడని తెలుసా? తెలీదా? అనే రకరకాల క్వెషన్స్ చాలామంది దగ్గర నుంచి ఎక్స్‌ప్రెస్ అవ్వడం జరిగింది. అయితే ఈ కూకట్పల్లి సహస్ర కేసుకు సంబంధించి ఒకసారి పరిశీలిస్తే ఆ మైనర్ బాలుడు ఎవరైతే ఉన్నాడో అతను సహస్రాన్ని చంపిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ అంటే తల్లికి ఆ విషయం తెలిసినా తను బయట పెట్టలేదని ఒక న్యూస్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అంటే అతను హత్య చేసిన తర్వాత ఇంటికెళ్ళిపోయిన తర్వాత తన తల్లికి కాస్త సస్పీషియస్‌గా అనిపించింది. తన కొడుకు ఏదో తప్పు చేశాడని చెప్పేసి భావించింది. అండ్ ఎప్పుడైతే అది వెలుగులోకి వచ్చి మొత్తం కూడా బయటపడిందో ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పేసి స్థానికులంతా అక్కడ గుమిగూడడం, వాళ్ళ పేరెంట్స్ మొత్తం కూడా బోరున ఏడవడం ఇదంతా కూడా అక్కడ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు తల్లికి కాస్త సస్పీషియస్‌గా అనిపించి ఆ మైనర్ బాలుడు తల్లికి అడిగింది. "ఏంటి సంగతి? నువ్వేనా ఇదేమన్నా?" అని చెప్పేసి అడిగినప్పుడు అప్పుడు ఆ బాలుడు తల్లి పైనే కాస్త ఫైర్ అయినట్టుగా, "నువ్వే బయట పెట్టేలా ఉన్నావంటూ" కాస్త హింట్ ఇచ్చినట్టుగా అయితే మాట్లాడడం జరిగింది. అప్పుడే వాళ్ళ తల్లికి కూడా ఇది తెలిసిపోయింది. సహస్రం చంపింది మరెవరో కాదు నా కొడుకే చంపాడు అని చెప్పేసి ఆమెకు తెలిసిపోయిందని కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయం తనకు తెలిసినా కూడా 4 రోజుల వరకు పోలీసులకైతే చెప్పలేదు. అంటే ఎవరో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ ఇచ్చిన హింట్ ద్వారా వాళ్ళు ఎటువంటి క్లూస్ లేకపోయినా 4 రోజుల పాటు చాలా ప్రెషర్ ఉన్నప్పటికి కూడా వాళ్ళు దీన్ని ఛేదించడం జరిగింది. సో, దీన్ని సాల్వ్ చేశారు. ఒక 4 డేస్‌లో మనం తెలుసుకోవచ్చు. ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ ఇచ్చిన హింట్ ద్వారా. కాకపోతే తల్లికి తన కొడుకు ఈ విధంగా చేశాడని తెలిసినా ఆమె చెప్పే ప్రయత్నం చేయలేదు. అంటే తన కొడుకుని అరెస్ట్ చేస్తారన్న భయంతో ఆమె చెప్పడం అయితే చెప్పలేదు. ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో, ఎక్కడ అరెస్ట్ చేస్తారన్న భయంతో ఈ నాటకాలంతా కూడా ఆడిందన్నట్టుగా కూడా తెలుస్తుంది. అలా కొడుకే చంపాడని నిర్ణయించుకున్న తల్లి తన కొడుకుని కాపాడుకునే ప్రయత్నమే చేసింది. అంటే మామూలుగా ఇటువంటి సంఘటనలు ఎలా ఆలోచించాలి, దీన్ని ఎలా జడ్జి చేయాలి అనుకున్నప్పుడు తల్లి వెర్షన్ ఉంటుంది. మామూలు బయట యాంగిల్ నుంచి మోరల్ వెర్షన్ ఉంటుంది. సో, కొడుకు తప్పు చేశాడు అయినా కూడా తల్లి కాబట్టి దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది అన్న ఒక యాంగిల్‌లో చూస్తూ ఉంటారు. ఇంకోటేంటంటే కొడుకు తప్పు చేసినా కూడా తల్లి పట్టించి తన కొడుకుని ఒక సరైన పద్ధతిలో పెంచలేదని చెప్పేసి వాళ్ళే యాక్సెప్ట్ చేసుకొని, ఇదిగో మా కొడుకు తప్పు చేశాడు, ఇతన్ని శిక్షించాలి, ఇతను శిక్షార్హుడన్న కొన్ని యాంగిల్స్ కూడా కొన్ని కేసుల్లో మనం చూడడం జరిగింది. అలా 2 రకాలుగా ఉంటుంది. ఈ కేసులో చూసుకుంటే తన తల్లి అయితే తన కొడుకుని కాపాడుకునే ప్రయత్నం చేసింది. అందుకే 4 రోజుల వరకు అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంటే పోలీసులు పట్టుకున్న తర్వాతే తన తల్లికి ఈ విషయం తెలిసింది. అయినా తెలియనట్టుగా యాక్ట్ చేసింది. పోలీసులకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పేసి ఆ రకంగా బయటపడింది. అసలు ఒక్కసారిగా దీని స్టార్టింగ్ అంటే సహస్ర చనిపోకముందు ఒక్కసారి విషయం ఆలోచిస్తే వాళ్ళ అబ్బాయి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. అంటే ఇతను ఎందుకు చంపాడు అని చూసినప్పుడు ఓటీటీలకు, సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు వీటన్నిటికీ అలవాటు పడిపోయాడు. ఒక డాన్ అవ్వాలి, ఒక క్రిమినల్ అవ్వాలన్న ఆలోచన, ఆ గోల్ అతనికి ఉండిందని చెప్పేసి ఇన్వెస్టిగేషన్‌లో బయటపడింది. ఆ విషయాన్ని కూడా చెప్పడం చూసాం పోలీసులు. సో, అలా ఒక క్రిమినల్ మైండ్ తో ఉన్న ఈ అబ్బాయి తను క్రిమినల్ అవ్వాలని కోరుకున్నాడు. ఆ గోలే పెట్టుకున్నాడు. సో, అటువంటి ఆలోచన ధోరణి ఉన్నప్పుడు సెల్ ఫోన్‌లో సినిమాలు, వీడియోలు ఇవన్నీ చూస్తున్నప్పుడు పేరెంట్స్‌కు ఎందుకు డౌట్ రాలేదు? ఎందుకు అతని కొడుకుని మార్చే ప్రయత్నం చేయలేదనేది ఒక క్వెషన్ మార్క్. అంటే తన కొడుకు దగ్గర అంత పెద్ద సెల్ ఫోన్ ఉన్నప్పుడు అది ఎక్కడిది? ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు? అని చెప్పేసి అడిగే ప్రయత్నం కూడా తల్లి చేయలేదు. అయితే అడిగినా కానీ అది జస్ట్ ఎక్కడో నేను కొనుక్కున్నానని చెప్పేసి చెప్పాడని తెలిసింది. సో, కొనుక్కున్నప్పుడు ఎందుకు కొనుక్కున్నావు? నీకు ఇంత డబ్బు ఎవరిచ్చారు? ఇంత పెద్ద సెల్ ఫోన్ ఎక్కడిది అని చెప్పేసి అలా డెప్త్‌లోకెళ్ళి ప్రయత్నం అయితే చేయలేదు. జస్ట్ మా అబ్బాయి కొనుక్కున్నాడు, ఆ అబ్బాయి దగ్గర ఉంది అని చెప్పేసి ఆ రకంగా వెళ్ళిపోయింది. కానీ దాని డెప్త్‌లోకెళ్ళి దాన్ని క్వెషన్ చేసే ప్రయత్నం అయితే పేరెంట్స్ దగ్గర నుంచి జరగలేదు. ఇదే మొదటి మిస్టేక్ అని చెప్తున్నారు. అంటే ఆ తర్వాత అతను ఆ సెల్ ఫోన్ విపరీతంగా అడిక్ట్ అయిపోవడం, అందులో ఉన్న వెబ్ సిరీస్‌లు ఇవన్నిటికి చూసి సో, క్రిమినల్ ఆలోచనలు పెంచుకోవడం, ఇలా సైకోగా మారే ఒక స్కోప్ దొరికింది. ఆ వెబ్ సిరీస్‌లు, ఈ సినిమాలు ఇవన్నీ చూసి ఇటువంటి మైండ్ సెట్ రావడం చూసాము. సో, అందుకే వాళ్ళ పేరెంట్స్ ముందే రియాక్ట్ అయ్యి అతన్ని మార్చే ప్రయత్నం చేస్తుంటే అతని దగ్గర నుంచి సెల్ ఫోన్ తీసుకొని ఈ వయసులో 10వ తరగతి చదువుతున్నావు, చదువుకో, చదువు మీద కాన్సంట్రేషన్ చెయ్యి, ఈ సెల్ ఫోన్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి మందలించుంటుంటే ఇవాళ సహస్ర బతికేదని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. అలా పేరెంట్స్ పెంపకంలోనే ఇక్కడ మిస్టేక్ ఉందని కూడా చెప్తున్నారు. అంటే మనకిప్పుడు ఎలా ఉంటుందంటే స్కూల్లో నేర్చుకునే కొన్ని విషయాలు ఉంటాయి, తల్లిదండ్రుల దగ్గర నేర్చుకునే విషయాలు కూడా ఉంటాయి. అలా స్కూల్లో నేర్పిస్తారని చెప్పేసి తల్లిదండ్రులు కొందరు చెప్పకుండా ఉండడం, తల్లిదండ్రులు
చెప్పాల్సిన విషయాలు ఇవి అని చెప్పేసి స్కూల్ వాళ్ళు భావించి చెప్పకపోవడం, ఇలాంటి కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం. అంటే తన కొడుకు ఏ దారిలో వెళ్తున్నాడు, ఎలా ఆలోచిస్తున్నాడు, అతని మైండ్ సెట్ ఏ విధంగా ఉంది అని తల్లిదండ్రులు అక్కడ పేరెంట్స్ ఆలోచించలేదు. సో ఇది వాళ్ళ పనే. వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ పెంపకం ప్రాపర్గా ఉండుంటే వాళ్ళ ఒక అమ్మాయి ఇలా బలయ్యి ఉండేది కాదు, అతని చేతిలో ఇంత ఘోరంగా చనిపోయి ఉండేది కాదు అని చెప్పేసి పోస్టులు పెడుతున్నారు. అలా తల్లి పాత్ర అంటే పరోక్షంగా తల్లి కూడా ఈ కేసుకు ఇన్వాల్వ్ అవ్వడం మనం చూస్తున్నాం. సో ఆ తర్వాత పోనీ హత్య చేసిన తర్వాత తన తల్లి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే తొందరగా పట్టుబడి వాడు ఇంత ఇబ్బంది ఉండేది కాదు. 4 రోజుల పాటు పోలీసులకు ఎటువంటి క్లూస్ దొరకలేదు, వాళ్ళ మీద ప్రెషర్ ఉండేది, మీడియాలో విపరీతంగా న్యూస్లో వచ్చేసాయి. అయినా కూడా వాళ్ళు ఓపిక పట్టారు, ఇన్వెస్టిగేషన్ చేశారు, అక్కడ ఉన్న ఆధారాలు సేకరించారు, అండ్ వాళ్ళకు దొరికిన ఒక చిన్న లీడ్ని పట్టుకొని కేసును సాల్వ్ చేయడం జరిగింది. అండ్ అబ్బాయికి సంబంధించి ఒక లెటర్ కూడా బయటకు రావడం మనం చూసాం. అంటే ఎంత ప్లాన్డ్గా ఉన్నాడు, ఎలా చంపాలి, ఎలా చేయాలి, మొత్తం ఆ సిలిండర్ని గ్యాస్ లీక్ చేయాలి, ఇటువంటివన్నీ కూడా పేపర్లో రాసుకున్నారు. అంటే ఈ కేసుకు సంబంధించి కాదు, వేరేది ముందే ప్లాన్ చేసుకొని ఉన్నాడని కూడా ఒక నెల రోజుల ముందే అది రాసి ఉంచాడని చెప్పేసి కూడా అలా ఒక ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. అంటే అంత ప్లాన్డ్గా ఇటువంటి మైండ్ సెట్ ఎందుకు వచ్చింది అనేది ఒక క్వశ్చన్ మార్క్. అదే ఈ సినిమాలు, ఓటీటీలు ఇవన్నీ చూసి అలవాటు చేసుకున్నాడని చెప్తున్నారు. మరి ఎటువంటి అలవాట్లకు అతను బానిసైతున్నప్పుడు తల్లిదండ్రులు ఎందుకు అతను మార్చే ప్రయత్నం చేయలేదనేది ఇప్పుడు అందుకే పేరెంట్స్ని నిందిస్తున్నారు. అంటే ఒక 10వ తరగతి, అతనికి ఇంకా మెచ్యూరిటీ రాలేదు, అతను మేజర్ కాదు, మరి అంటప్పుడు అప్పటి వరకు తల్లిదండ్రుల పెంపకంలోనే అతను ఉంటాడు. సో వాళ్ళ కంట్రోల్లోనే అతను ఉండాలి. కాకపోతే తన కంట్రోల్ దాటిపోయాడు, పేరెంట్స్ చేతిలో అతను ఉండలేదు, తన సొంత దారి వెతుక్కున్నాడు, క్రిమినల్ అవ్వాలని కోరుకున్నాడు. అలా వ్యవహరించే వాళ్ళ ఇంత ఘోరమైన ఇటువంటి ఒక మర్డర్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు దీని ప్రతిఫలం కూడా అతను అనుభవిస్తున్నాడు, వాళ్ళ పేరెంట్స్ కూడా అనుభవిస్తున్నాడు. తమ కొడుకు 10వ తరగతి చదువుతున్న కొడుకుని ఇప్పుడు జువైనల్ హోమ్కు పంపించడం జరిగింది. ఈ విధంగా మీ కొడుకు ఇంత ఘోరమైన మర్డర్ చేశారని చెప్పేసి వాళ్ళ మీద ఒక నింద. ఇప్పుడు ఆ అబ్బాయి జువైనల్ హోమ్కి వెళ్ళిపోయాడు, అక్కడ ఏడుస్తున్నాడు, నేను వెళ్ళిపోతా నాన్న దగ్గరికి, నన్ను పంపించేయండి అని చెప్పేసి బోరు నేడుస్తున్నాడు పోలీసుల ముందర కస్టడీలో అని చెప్పేసి, విచారణలో అని చెప్పేసి అటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. సో అలా అయిపోయింది ఈ సహస్రని చంపిన ఆ బాలుడికి సంబంధించిన విషయం. అటు వీడు ఇప్పుడు జువైనల్కి వెళ్ళిపోయాడు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక నింద ఆ విధంగా ఉండిపోతుంది. తమ కొడుకు ఇప్పుడు తమ దగ్గర ఉండకపోవడం అని చూస్తున్నాం. సో పేరెంట్స్ పిల్లల పెంపకం పైన దృష్టి పెట్టాలని చెప్పేసి సహస్ర కేసుకు సంబంధించి ఇప్పుడు చాలామంది చర్చించుకుంటున్న అంశం. అంటే పేరెంట్స్ ముందే ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ పెంపకం పైన దృష్టి పెట్టుంటే అబ్బాయి ఎలా మెలుగుతున్నాడు, ఎలా బయట వ్యవహరిస్తున్నాడు, అతని మైండ్ సెట్ ఏ విధంగా ఉంది, అతని ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, అతని ఫోన్లో ఏం చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడని ఒక అబ్జర్వేషన్ పెట్టుంటే వాళ్ళ అబ్బాయి ఈ విధంగా అయ్యి ఉండేవాడు కాదు, ఇటువంటి ఘోరమైన మర్డర్ చేస్తుండేవాడు కాదు, ఇటు పక్క అమ్మాయి బతుకుండేది, ఈ అబ్బాయికి ఇటువంటి గతి పట్టి ఉండేది కాదు. ఇక్కడ పేరెంట్స్ మిస్టేక్ కూడా కనిపిస్తుందని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో ఇప్పటికైనా ఈ కేసు ఒక ఎగ్జాంపుల్, పేరెంట్స్ తమ పిల్లల్ని ఎలా పెంచాలి అని చెప్పేసి, ఎలా వాళ్ళని అంటే తమ కంట్రోల్లో ఉంచుకోవాలి, వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి ఒక స్క్రూటినీ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఈ కేసుకు సంబంధించి అంటున్నారు. సో అలా సహస్ర కేసుకు సంబంధించి ఆ బాలుడి విషయంలో తల్లికి మొత్తం తెలిసిన ఆమె దాచిపెట్టే ప్రయత్నం అయితే చేసింది. మరి చూద్దాం ఇంకా ఫర్దర్గా ఈ కేసుకు సంబంధించి. మరి అబ్బాయికి జువైనల్ హోమ్కి పంపించారు, 3 సంవత్సరాల పాటు అయితే అక్కడే ఉండాలి. అయితే పోలీస్ ఒక ఇన్వెస్టిగేషన్ బయటకు వచ్చింది. పోలీసులు అతనిపైన SC ST అట్రాసిటీ కేసులు పెట్టే సెక్షన్ల కింద కేసులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి రకరకాల న్యూస్లో అయితే వచ్చింది. మరి ఏం జరుగుతుందో ఫర్దర్గా చూడాలి. సో ఇదైతే తల్లిదండ్రుల పెంపకం పట్ల దృష్టి ఉంచాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో దానికి ఒక ఎగ్జాంపుల్ అయితే మాట్లాడుతున్నారు. మరి దానికి సంబంధించి అయితే ఇప్పటివరకు శాస్త్ర కేసుకు సంబంధించి ఇటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.